హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 36 ఎపిసోడ్. బుగ్గ వదిలి పోనీలే పాపం, రోజంతా మాస్క్ పెట్టుకుని ఏమేడుస్తావు, అందుకే వదులుతున్నా, ఎక్కువ చేస్తే ఇంకేం ఉండదు అని నవ్వాడు. నువ్వు మాన్స్టర్వి, నా బ్లడ్ తాగేయ్ అని చిరుకోపంగా చూసి, పదండి బాబు, కాలాన్ని ఎలా ఖర్చు చేయాలో నీ దగ్గర నేర్చుకోవచ్చు అంది మిథున. నేనింకా చాలా నేర్పుతానే, నువ్వే ఒప్పుకొని చావటం లేదు. నేను ఎక్కడికో తీసుకెళ్తా అంటాను, నువ్వు అక్కడికి రాను, ఇక్కడే ఏడుస్తా అంటావు. ఎలా వేగాలే రాక్షసి నీతో అంటూ ముద్దులు పెట్టాడు. ఎక్కడికి? ఎవరెస్ట్ మీదకి తీసుకెళ్ళి తోసేస్తావా బంగారం? నువ్వంత గట్టికుడివేలే, నాకు తెలుసు. మాటలు ఆపి పదవయ్యా బాబు అంటూ తోసింది మిథున. అయ్యో, నా పెళ్ళానికి నా మీద ట్రస్ట్ ఇష్యూస్ బాగా ఉన్నాయబ్బా, నిన్ను బాగు చేయలేను అంటూ పెదవి విరిచాడు జై. సన్నగా నవ్వుకుంటూ, ఈ కోతి వేషాలకి ఏమీ తక్కువ లేదు అని బ్యాగ్ తీసుకుంది మిథున. తిణుకుతూనే, ఈ బొంగులో ఆఫీసు ఎవరు కనిపెట్టారో కానీ వంగదీసి గుద్దాలి అంటూ మూలిగాడు జై. ఈ షోకులు, నీ గర్ల్ ఫ్రెండ్సు, ఇంత కాస్ట్లీ బ్రాండెడ్ డ్రెస్సెస్ ఇవేవీ వద్దనుకుంటే ఆరాంగా బెడ్ మీద పడుకో, ఎవరు కాదంటారో అడుగు అని వెక్కిరించింది మిథున. ఏంటే సెటైర్లా? చంపి పూడుస్తా నీ తల్లి, పిల్లకు మిటమిట్లు ఎక్కువైపోయాయి అని కరిచాడు. నిజాలు చెప్తే చంపుతారా అండి అని అమాయకంగా మొహం పెట్టి పెదవి మాటిని నవ్వు దాస్తూ అంది మిథున. గుర్రుగా చూసి పళ్ళు నూరాడు జై. మినీ స్కర్టు, స్లీవ్లెస్ టాప్లు వేయకుండా సారథి గారి దగ్గర గుడ్ ఇంప్రెషన్ కొట్టేయాలని అనుకుంది కాబోలు కాస్త పద్ధతిగా రెడీ అయ్యి జై వాళ్ళు వచ్చిన ఒక అరగంటకు ఆఫీసులో వాలిపోయింది రేష్మి. రిసెప్షన్లో జై గురించి అడిగింది. సార్కి ఇన్ఫామ్ చేస్తాను మేడం, వెయిట్ అని చెప్పి కాల్ చేసింది. కళ్ళని రోలుగా తిప్పుతూ ఆఫీస్ అంతా చూస్తూ పెదవిని లోపల నుండి బయట చేసుకుంటూ, ఇప్పుడు ఇక్కడ నిలబడ్డాను, కొన్నాళ్ళకి మీరంతా నిలబడి నాకు సలాం చేస్తారే అని ఇన్నర్లో కన్నింగా నవ్వుకుంది రేష్మ. టెంకపీస్ ఏం కాదేంటి, ఇక్కడ సాకేత ఉన్నాడని తెలియగా తెగ ఊపుకుంటూ ఉబలాటంగా వచ్చావు. నీ బులపాటం తీర్చేస్తాడు, చూసుకో మరి. మేడం మీరు వెళ్ళండి అని చెప్పింది రిసెప్షనిస్ట్. హా అంటూ మూర ఎగరేస్తూ వేళ్లతో హెయిర్ దూవుకుంటూ వాకింగ్ స్టైల్ మార్చింది శంకర్దాదా ఎంబీబీఎస్లో చిరుసార్లా. రిసెప్షనిస్ట్ కళ్ళు ఊరచెరువంత సాగేసి అబ్బో అనే ఎక్స్ప్రెషన్ పండించింది రేష్మి వంకర టింకర్ నడకను చూసి. మరీ ఖాళీగా ఉంటే సాకేతి ముందు తక్కువ అవుతాను అనుకున్నాడేమో. ఓల్డ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూస్తున్నాడు జై. తను వర్క్ చేసుకుంటూ ఓరకంట తన పతిని చూస్తూ ఎంత బుద్ధిగా ఉన్నాడో. ఇలాగే ఉంటే బావ ముందు నేను గర్వంగా నిలబడగలగలను అనుకుంది మిథున. పాపం మిథు ఆశలను ఆవిరి చేయడానికి అప్పటికే ఆఫీసులోకి ఎంటర్ అయిందో దెయ్యమని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరిని పంపించమంటున్నావు అని అనుమానంగా జైని చూసింది మిథున. వెయిట్ అంటూ సిస్టమ్ వైపు చూస్తున్నాడు జై. రేష్మి ఎన్ని సోకులు వెళ్ళబోయాలో అన్నీ వెళ్ళబోస్తూ ప్యూను అడగ్గా జై ఉన్న క్యాబిన్ చూపించాడు. మర్యాదగా డోర్ కొట్టి పర్మిషన్ తీసుకోవాలా? అబ్బే అదేం లేదు పాపకు. డోర్ ఓపెన్ చేస్తూ జై అంటూ పెదవుల్ని చెంపల వరకు సాగేసి నవ్వుతూ లోపలికి దూసుకువచ్చింది. తన ఆఫీసులో రేష్మిని చూడగానే మిథున మొహం వివర్ణమైంది. అంతేకాదు, కోపం పొంగుకు వచ్చి, ఏయ్ నీకు మేనర్స్ లేదా? డోర్ నాక్ చేసి పర్మిషన్ తీసుకుని లోపలికి రావాలి, ఏదో నీ సొంత ఇల్లులా దూసుకువస్తావే అంటూ రేగింది. మిథునను చూసి, ఓ షిట్, ఇది జై క్యాబిన్లోనే ఉందా? ఇది ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదని ఇన్నర్లో గింజుకొని, సారీ నువ్వు ఉంటావని అనుకోలేదు అని మూర ఎగరేసి హాయ్ జై అంటూ పళ్ళన్నీ బయటపెట్టి క్లోజప్ యాడ్ ఇచ్చింది రేష్మి. లైట్ స్మైల్తో హాయ్ కూర్చో అన్నాడు జై. రేష్మిని కూర్చోమనగానే ఇన్నర్లో భగ్గున మండి, ఈ డెవిల్ మోహన్ది ఏకంగా ఆఫీస్కే వచ్చేసిందేంటి? ఈయన వదిలేసిన ఈ దరిద్రం మొహాలు వదలరా, వెంటబడి వేధిస్తూనే ఉంటారా అని పళ్లతో కారాలు మిరియాలు నూరేస్తోంది మిథున. నువ్వేంటి మా ఆఫీస్కి వచ్చావు అని మొహం చిట్లించి గంభీరంగా అడిగింది. జైకి ఎదురుగా కుర్చీలో కూర్చుని, నేను మీ ఆఫీస్లో అనకుండా ఈ ఆఫీస్లో జాయిన్ అవుతున్నాను. సారథి అంకుల్ దగ్గర వర్క్ స్కిల్స్ నేర్చుకోమని మా డాడీ చెప్పారు. జైని అడిగితే రమ్మన్నాడు అని గీరగా అంది రేష్మి. కనుగుడ్లు పత్తికాయలంత చేసి, వాట్, నువ్వు వర్క్లో స్కిల్స్ నేర్చుకుంటావా అని షాకింగ్ ఎక్స్ప్రెషన్ పండించింది మిథున. వాట్ డూ యు మీన్? నేను అబ్రాడ్లో ఎంబీఏ చేశాను, లోకల్ కాలేజ్ చదువు కాదు నాది అంటూ బలుపుగా అంది రేష్మి. అంటే నీలా మిడిల్ క్లాస్ దాన్ని కాదు, నేను రిచ్ని అనే చెప్పే ప్రయత్నం చేసింది పాప. అది గమనించి మండిపోతూ, లోకల్ కాలేజీ గాడిది గుడ్డు కాలేజ్ అని నేను అడగలేదు మిస్, నువ్వెక్కడ చదువుకుంటే నాకేంటి అని వ్యంగ్యంగా చెప్పి, జై మీరు మావయ్య గారిని అడగకుండా ఈమెను ఎలా రమ్మంటారు అని సీరియస్గా అంది మిథున.
చురుగ్గా చూసి, డాడ్తో నేను మాట్లాడతాను, నువ్వు సైలెంట్గా ఉండు అని చైర్ నుండి లేచి, కమ్ డాడ్కి ఇంట్రడ్యూస్ చేస్తాను అన్నాడు జై. జైతో వెళ్తూ ఓరకంట మిథును చూసి పెదవుల మీద వెకిలి నవ్వు పూయించింది రేష్మి. ఆమె నవ్వు మిథున కంటికి చిక్కనే చిక్కింది. తను వెళ్లాలని ఉన్నా మేనర్స్ కాదని ముందు సాకేత్కి చెప్పాలని అతని క్యాబిన్కి వెళ్ళింది. మిథున బ్యాడ్ లక్. రేష్మి టైం బాగుండి అప్పటికే సాకేత్ శారద గారి క్యాబిన్లో ఉన్నాడు. అంకుల్, మా బావేడి అని మెల్లగా అడిగింది సుబ్రహ్మణ్యుణ్ణి. సార్ ఛాంబర్లో ఉన్నారు మేడం అని చెప్పాడు సుబ్రహ్మణ్యం. ఓ షిట్ అని తల పట్టుకుంది మిథున. ఏమైనా సీరియస్ ఇష్యూనా మేడం అని అడిగాడు. మన ఆఫీసులోకి ఒక కామెడీ పిశాచి ఎంటర్ అయింది అంకుల్. ఇక్కడ డిస్కో డ్యాన్స్ ఆడుతుందట. దానికి నా తిక్క మొగుడు సపోర్ట్ చేస్తూ తనే స్వయంగా ఆహ్వానించాడు అంటూ వింత వింత ఎక్స్ప్రెషన్తో కచ్చిగా అంది మిథున. మిథున మొహంలో పలికించిన భావాలకు సుబ్రహ్మణ్యానికి నవ్వు ఆగలేదు. పక్కున నవ్వేశాడు. మూతి బిగించి, నవ్వకండి అంకుల్, నాకు కోపం వస్తుంది అని అలుకగా అంది. ఏమీ కాదు, వర్రీ అవ్వకండి మేడం, సాకేత్ ఉన్నాడు కదా, తను మేనేజ్ చేస్తాడు, రిలాక్స్ అన్నాడు. అంతే అంటారా అని ఐడియా అని కళ్ళతో మెరుపులు మెరిపిస్తూ తన ఫోన్ ఆన్ చేసి బావకు మెసేజ్ చేస్తాను, ఆ పిశాచి మొహం దాన్ని తరిమేయమని అంటూ ఉత్సాహంగా చెప్పి టకటకా మెసేజ్ టైప్ చేసి సెండ్ చేసి ఇక బావే చూసుకుంటాడు అని రిలాక్స్గా కూర్చుంది మిథున. సారథి గారితో ప్రాజెక్టు గురించి డిస్కషన్ చేస్తుండగా డోరు ఓపెన్ చేసుకుని ఎంట్రీ ఇచ్చాడు జై. వెనకే తోకలా వచ్చింది రేష్మి. ఆమెను చూసి సాకేత్ నొసలు ముడిపడి ఎవరది డైరెక్ట్గా జైతో వచ్చిన వయ్యారి అనుకున్నాడు. హాయ్ డాడ్, బిజీనా అంటూ స్మైలింగ్ ఫేస్తో అడిగాడు. ఆ నవ్వు చూపించే అమ్మాయిల్ని పటాయిస్తున్నాడు గురుడు అనుకుంటూ నిట్టూర్చాడు సాకేత్. బిజీ ఏం లేదు చెప్పు అని రేష్మిని చూసి ఈ అమ్మాయి ఎవరు అని ప్రశ్నించాడు సారథి. తను నా ఫ్రెండ్ రేష్మి అని మా డాడ్ అని చెప్పాడు జై. ఎంతో వినయంగా నమస్తే అంకుల్ అంటూ చేతులు జోడించి విష్ చేసింది పిల్ల. ఏంటి పని అని ఫైల్ చూస్తూ అడిగారు. జై వైపు చూసింది రేష్మి. తన ఫోన్కి మెసేజ్ రావడంతో తీసి ఓపెన్ చేసి చూసి రేష్మి తన స్కానర్ కళ్ళతో డీప్గా అబ్జర్వ్ చేస్తున్నాడు సాకేత్. సాకేత్ చూపులో షార్ప్నెస్కి రేష్మి తడబడి జైకి అటు సైడు వెళ్ళి నిలబడింది. రేష్మి మీ అండర్లో వర్క్ నేర్చుకుంటుందట డాడ్, తన ఫాదర్ నేర్చుకోమన్నారంట అని సారథి సీటు వెనక్కి వెళ్ళి భుజాల మీద చేతులు ఆంచి మరీ చెప్పాడు జై. అంటే నేను ట్రైనింగ్ ఇవ్వాలా ఈమెకు అంటూ వెటకారం మిళితమైన స్వరంతో అడిగాడు సారథి. వర్క్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఇక్కడ వరకు వచ్చావు, మీది ఏం కంపెనీ, మీ ఫాదర్ ఎవరు అని అడిగాడు సాకేత్. మా ఫాదర్ జీకే రావు, మాది ఐటీ కంపెనీ అని చెప్పింది. అది పెద్దగా పాపులర్ అయిన కంపెనీ ఏమీ కాదు అని. మీ కంపెనీలో బెస్ట్ ఎంప్లాయీస్ లేరా, ఐ మీన్ సీనియర్స్ లేరా, వాళ్ళ దగ్గర ఉంటే నీకు యూస్ఫుల్గా ఉంటుంది, ఇక్కడ ఉంటే నీకేం యూజ్ అని గంభీరంగా అడిగాడు సాకేత్. అవును రేష్మి, సోడాబుడ్డి అనబోయి ఆపేసి సాకేత్ చెప్పింది కూడా కరెక్ట్, నువ్వు మీ ఆఫీస్లో జాయిన్ అవ్వు అన్నాడు జై. పిల్లకు పచ్చి వెలంకాయ గొంతులో అడ్డం పడినట్టు అయింది జై అలా అనగానే. టెన్షన్ తన్నుకు వచ్చి నో జై, నేను మా ఆఫీస్ అంటే బద్ధకం చూపిస్తాను, ఇక్కడైతే అంకుల్ ఉన్నారు, ఏమైనా అంటారనే భయంతో అయినా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను అంటూ గబగబా చెప్పేసింది ఎవరో తరుముతున్నట్టు. అక్కడ జైలాంటి కిరాక్ పర్సన్ ఎవడూ ఉండి ఉండడు, అందుకే నువ్వు కాన్సన్ట్రేషన్ చేయలేవు. అదే ఈ బాబుకైతే ఎంచక్కా బీటు కొడుతూ అవకాశం దొరికితే సరసాల సయ్యాట్లు ఆడేయచ్చు. ఎదవ కన్నింగ్ ప్లానే నీది. ఉడతలు పీకిన తాట్టెంకలా నువ్వు నీ జుట్టు. పగలు చూస్తే పగలే కళ్ళలోకి వచ్చేలా ఉన్న నీ గబ్బిల మొహం చూసి నీతో ఎలా రొమాన్స్ చేస్తున్నాడే. మొహం మిడ్డీ తగిలించి పేడపోత పూసినట్టు మేకప్ పోత ఫేస్కి పెడితే చాలేమో గురుడికి అని మంటగా అనుకున్నాడు సాకేత్. నన్ను చూసి భయపడ్డానికి నువ్వేమైనా నా కంపెనీ ఎంప్లాయ్ కాదు కదమ్మా. వర్క్ నేర్చుకోవాలనే శ్రద్ధతో పాటు మెయిన్గా ఉండాల్సింది ఇంట్రెస్ట్. మా కోడలు మిథునను చూడు, ఆఫీస్కి వచ్చి 15 డేస్ కూడా కాలేదు, వర్క్లో ఎలా దూసుకుపోతుందో అలా ఉండాలి అని గర్వంగా కోడల్ని పొగిలాడు సారథి. రేష్మి పాపకు ఎక్కడో చెప్పుకోలేని చోట సర్రను కాలింది మిథునని అలా పొగడటంతో. ఎస్, మీరు చెప్పింది కరెక్ట్. పోనీ నీకంత వర్క్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాది మరో బ్రాంచ్ ఉంది, అక్కడ సరుకు అంటే వర్క్ మీద పట్టు ఉన్న మా ఆంటీ ఉన్నారు, ఆవిడ అండర్లో ట్రైనింగ్ తీసుకుంటే ఎక్కడో పాతాళంలో ఉన్న నీ కంపెనీ జట్లా స్కైలోకి దూసుకుపోయేలా చేయొచ్చు. ఏం జై, వసు ఆంటీ వెరీ టాలెంటెడ్ కదా అని జైని అడ్డంగా బుక్ చేశాడు సాకేత్. వీడెవడు అతి చేస్తున్నాడు, జై ఇప్పుడు ఒప్పుకుంటే హో నో అలా జరగకూడదు, నేను ఇదే ఆఫీసులో ఉండాలి, రేష్మి థింక్ చేయి అంటూ బుర్రని గ్రైండర్ పిండి రుబ్బినట్లు రుబ్బింది పిల్ల. వసు ఆంటీ అయినా ఓకే అని మీకు ఇష్టమేనా రేష్మి అని అడిగాడు జై.
నో జై, నాకు ఇష్టం లేదు. నీ మీద నమ్మకంతో నేను నీ ఆఫీసులో ఉండాలి అనుకున్నాను అంతే. ఎవరో ఎంప్లాయీ దగ్గర ఉండాలని కాదు. ఆవిడెవరో నాకు తెలియదు. బట్ అంతకంటే టాలెంట్ ఉన్నవాళ్ళు మా ఆఫీసులో ఉన్నారు. ఫస్ట్ నీ ఒపీనియన్ చెప్పు. నా మీద ఏమైనా ట్రస్ట్ ఇష్యూస్ ఉంటే అతను కాదు చెప్పేది అంటూ కోపంగా అంది. కూల్ రేష్మి, ఓకే ఇక్కడే ఉండు. ఏం డాడ్, తనకు నచ్చని ప్లేస్కి ఎందుకు పంపించడం? మహా ఉంటే 2-3 మంత్స్ ఉంటుంది అంతే అన్నాడు జై. చాలా స్ట్రాంగ్గా ఉన్నావే పిత్తపరిగి మొహందానా. ఓకే, నువ్వేం చేస్తావో నేను చూస్తాను అని కిల్లింగ్ లుక్ ఇచ్చాడు రేష్మి వైపు చూసి సాకేత్. గర్వం కదలాడింది ఆ మొహంలో. ఓకే జై, నువ్వు అంతగా చెప్తే కాదంటామా? ఏం సాకేత్, అంతే కదా? మిస్ రేష్మి, మా సుబ్రహ్మణ్యం గారు నీకు వర్క్లో హెల్ప్ చేస్తారు, వెళ్ళు అన్నాడు సారథి. జై ఫ్రెండ్ అంటే చాలా షార్ప్గా ఉంటుంది సార్. 2-3 మంత్స్ కూడా ఎక్కువే ఇక్కడ ఉండటానికి. అన్నీ నేర్పేసి త్వరగానే పంపేద్దాం. నేను హెల్ప్ చేస్తాను మిస్ రేష్మి అంటూ ద్వంద్వార్థం వచ్చేలా చెప్పాడు సాకేత్. ఓ, నువ్వు ఇన్వాల్వ్ అయితే మరీ మంచిది, గుడ్ అని నవ్వాడు సారథి. ఈ గోలీ సోడాగాడు పొగుడుతూనే పొగ పెడతాడు. ఈ రేష్మిని వీడికి అంటగడితే నా పెళ్ళంతో ముచ్చట్లు తగ్గిస్తాడు. మరీ ఎన్నాళ్ళీ బ్యాచిలర్ బ్రతుకు బ్రతుకుతాడు. పాపం మొహమాటం ఎక్కువ అనుకుంటా బిడ్డకు అని మనసులోనే అనుకున్నాడు జై. నీకంటే ఉల్లి పువ్వుకి మల్లి పువ్వుకి తేడా తెలీదు. నీలా మడ్డి కాదు సాకేత్. ఇలాంటి కిలాడీ లేడీలు ఒకరి చీకి పడేసిన మామిడి టెంకల మీద తన షాడో కూడా పడనివ్వడు అంటూ భుజం మీద చేతిని ఆంచి ఊగుతూ అంది అంతరాత్మ. అమ్మా, నువ్వింకా బతికే ఉన్నావా? ఈ 2 days నుండి కనిపించకపోయేసరికి యమధర్మరాజుకి కాళ్ళు పిసికే పోస్ట్లో సెటిల్ అయ్యావు అనుకున్నా. అంటే పోలేదా? కచ్చిగా అన్నాడు జై. నేను ఆ పోస్ట్ సెలెక్ట్ అయితే నువ్విక్కడ ఇంత కాస్ట్లీ వేర్ని ధరించి సోకుల రాయుడిలా సోకు చేసుకొని టింగురంగా అంటూ తిరగవు. అది యాది మర్చిపోతే ఎట్టా నాయనా అంటూ మండించింది ఇన్నర్. పళ్ళు నూరేస్తూ రేష్మి కమ్, అంకుల్కి పరిచయం చేస్తా అన్నాడు జై. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే గనక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మంచి మంచి కామెంట్స్ని పాస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్లో రేష్మిని ఎలా వాడేసుకుంటాడో మన సాకేత్ బాబు, లేకపోతే ఎవరితో ఎవరు ఆడేసుకుంటారో తెలుసుకోవాలంటే కంపల్సరిగా మీ కామెంట్ని పాస్ చేయాల్సిందే. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండాల్సిందే.